రీసెంట్గా రష్యా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తాను వైదొలగనున్నట్లు ప్రకటన చేసింది. 2025 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తాను బయటకు వచ్చేస్తానంటూ 2030 కల్లా తన సొంత ఫ్లోటింగ్ ల్యాబొరేటరీ స్పేస్ స్టేషన్ను తను బిల్డ్ చేసుకుని మేనేజ్ చేసుకుంటానని కూడా రష్యా తెలియజేసింది. అయితే ఈ పరిస్థితిలో రష్యా ఎందుకు ఇలాంటి ప్రకటన చేసింది? అమెరికా రష్యా మధ్య స్పేస్ కోఆపరేషన్ అతి గొప్ప కోఆపరేషన్. గత 23 సంవత్సరాలుగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి అమెరికా రష్యా సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఐఎన్ఎఫ్ ట్రీటీకి సంబంధించి, స్టార్ట్ ట్రీటీకి సంబంధించి, అంతకు మించి ఇద్దరు అమెరికా రష్యా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలు దూవుతున్నారు. స్పేస్ని నువ్వు మిలిటరైజ్ చేస్తున్నావంటే నువ్వు మిలిటరైజ్ చేస్తున్నావని చెప్పి, ముఖ్యంగా ట్రంప్ టైంలో మిలిటరైజేషన్ ఆఫ్ స్పేస్ అనే కాన్సెప్ట్లో స్పేస్లో వార్స్ జరుగుతాయా, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ టైంలో రష్యా ఇలాంటి ప్రకటన చేయడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కొంత మనకు తెలియాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇప్పటి వరకు 19 దేశాల నుంచి 243 మంది ఆస్ట్రోనాట్స్ వెళ్ళొచ్చారంట. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక లార్జ్ స్పేస్ క్రాఫ్ట్ లాంటిది. దాన్ని ఒక లార్జ్ స్కేల్ ల్యాబొరేటరీగా ఉపయోగిస్తారు. లో ఎర్త్ ఆర్బిట్లో అది ఫ్లోట్ అవుతూ దానిలో ఆస్ట్రోనాట్స్ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. మైక్రో గ్రావిటీలో అక్కడ ఆస్ట్రోనాట్స్ పనిచేస్తూ ఉంటారు. సో దీనికోసం ఆస్ట్రోనాట్స్ ముందే ట్రైన్ అవుతారనమాట. సో అక్కడి నుంచి ఆస్ట్రోనాట్స్ కలెక్ట్ చేసిన డేటా ఇక్కడ రీసెర్చర్స్ వాడతారు. దాదాపు 3000 మంది రీసెర్చర్స్ ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల నుంచి కొన్ని బయాలజికల్ ఆస్పెక్ట్స్, కొన్ని ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్, తర్వాత కొన్ని రకాల మెటీరియల్ సైన్సెస్ మీద, ఎర్త్ సైన్సెస్ మీద, స్పేస్ సైన్సెస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇన్ని లాభాలున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? అది ఇప్పటికి కూడా అమెరికా హోల్డ్లోనే ఉంది. నాసా వాళ్ళదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దానిలో అనుమానం లేదు. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసేటప్పుడు, మేనేజ్ చేసేటప్పుడు కోఆపరేట్ చేసిన దేశాలు చాలా ఉన్నాయి. జపనీస్ వాళ్ళ జాక్సా, యూరోపియన్ యూనియన్ వాళ్ళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా వాళ్ళ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే రష్యా వాళ్ళ రోస్కోమాస్, ఇలా అమెరికాకి, నాసాకి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా రష్యా స్పేస్ విషయంలో ఇప్పటికీ కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తూనే ఉంది. అమెరికా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి, మీరందరికీ తెలుసు, కల్పనా చావ్లా చనిపోవటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా యాక్సిడెంట్ అయ్యి 2011లో అమెరికా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ఆపేసిన తర్వాత రష్యన్ సోయిజ్ స్పేస్ క్రాఫ్ట్స్లోనే అమెరికన్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్కి వెళ్ళటం రావటం తిరిగి చేస్తున్నారనమాట. అయితే రష్యాకి ఇప్పుడు కోపం వచ్చింది. తన అతి పెద్ద బిజినెస్ పోయిందని రష్యా ఫీల్ అవుతుంది. దానికి కారణం అమెరికా స్పేస్ ఎక్స్కి కొత్త కాంట్రాక్ట్స్ ఇవ్వటం, అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే సంవత్సరంలో బోయింగ్ వాళ్ళకు కూడా కొత్త కాంట్రాక్ట్స్ ఇవ్వటం, బ్లూ ఆరిజిన్స్ అనే ఇంకొక సంస్థ రావటం. సో అమెరికా ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వటం, పెద్ద బిజినెస్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంతో రష్యా కోపం వచ్చింది. సో ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ప్రయాసలు కోర్చి రష్యా వాళ్ళు అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఉంటే కొంత కూడా బిజినెస్ రష్యాకి ఇవ్వకపోవటం రష్యా కోపం వచ్చింది. దాంతో అంటే ఇంక భవిష్యత్తులో ఇవ్వరు అనే ఉద్దేశంతో ఇప్పుడు రష్యా తన స్పేస్ స్టేషన్ను తనే కట్టుకుంటుంది. రెండో విషయం, స్పేస్లో ఎప్పుడైనా అటానమీ అనేది చాలా అవసరం. దీనికి అమెరికాతో మనం పెట్టుకోకూడదని కూడా రష్యా స్ట్రాటజిక్గా ఒక మూవ్కి వచ్చినట్టుంది. అంతకుమించి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ని రానివ్వటం, బిజినెస్ పోవటం కూడా రష్యాకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో టెక్నాలజీ చాలా వరకు రష్యన్ సపోర్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రష్యాకి కొత్త స్పేస్ స్టేషన్ కట్టుకోవడం అది పెద్ద కష్టమైన విషయం ఏది కాదు. అయితే రష్యాకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి స్పేస్ స్టేషన్లో ఒక అవగాహన కూడా ఉంది. మిర్ స్పేస్ స్టేషన్ అని చెప్పి 1986 నుంచి 2001 వరకు రష్యా వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంత సోఫిస్టికేటెడ్ కాకపోయినా వాళ్ళకు కూడా దాని గురించి ఒక ప్రాథమిక అవగాహన ఉంది. ఒక ప్రాథమిక ల్యాబొరేటరీ వాళ్ళు కూడా అప్పట్లో ఫంక్షనల్గా ఉంచారనమాట, మిర్ స్పేస్ స్టేషన్ అని చెప్పి. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రష్యా అతిపెద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఇంకో కొంచెం సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో లాంచ్ చేయబోతుంది అని చెప్పి తెలుస్తోంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి అమెరికా రష్యాకి ఈ స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో రష్యా వాళ్ళ సోయిజ్ షటిల్ను వాడుకుని అమెరికన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి తీసుకురావటం ఇలా జరగటం గాను
దాదాపు 3.9 బిలియన్ డాలర్ల బిజినెస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బిజినెస్ రష్యాకి తగ్గటంతో ఇంకా భవిష్యత్తులో పూర్తిగా ఆగిపోతుందన్న ఉద్దేశంతో రష్యాకు వచ్చినప్పుడు ఇప్పుడు రష్యా తన సొంత స్పేస్ స్టేషన్, తన సొంత టెక్నాలజీ గురించి తను సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టుకోవాలని ఆలోచిస్తోంది.